మీతోనే కొంచెం క్లోజ్గా ఉండేవారు. మీతో ఏమైనా చెప్పారా? ఇలా చేసుకోవడానికి ముందు మీకు ఏమైనా చెప్పారా? లేదు భరత్, నాకేం చెప్పలేదు. అంటే ఆ ఫైల్కి సంబంధించి మీతో ఏమైనా చెప్పారా? అలాంటిదేం లేదు. ఏమండి, పెట్టె కదులుతోందండి, ముట్టుకొని చూడండి. నేను చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. మన లైఫ్ ఇప్పుడు మొత్తం మారిపోయింది. ముందులా లేదు, నాకు అర్థం అవుతుంది. కానీ అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూనే ఉంటే ఎలా? మన చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలని మిస్ అయిపోకూడదు కదండి. మా నాన్న ఈ పని ఎందుకు చేశారో నేను తెలుసుకోలేకపోయాను. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఎంతో మందిని అడిగాను. ఆయన 25 ఏళ్ళు పనిచేసిన ఆఫీస్, ఈ లోకం ఆయన ఒక దొంగ అనడం విని నా పాటికి నేను నా లైఫ్ చూసుకోలేకపోతున్నానేమన్నా. నా చుట్టూ జరిగే చిన్న చిన్న సంతోషాలను నేను పట్టించుకోలేకపోతున్నా. నీ మనసు బాధపడేలా ప్రవర్తించుంటే నన్ను క్షమించు. లేదండి, నేనా మాట. లేదు, పర్లేదు. ఏమండి, ఒక్క నిమిషం. ఏమండి, కొంచెం ఆగండి. ఏయ్, పిచ్చా నీకేమన్నా? కడుపులో బిడ్డతో ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? నా మీద కోపంతో లంచ్ బాక్స్ వదిలేసి వెళ్ళిపోతున్నారు. అందుకే. నీ మీద కోపడ్డమే నాకు తెలియదేమన్నా. నీ మీద కోపడి ఎక్కడికి వెళ్తాను చెప్పు? మీ వాలకం చూస్తే అలా అనిపించలేదు. నా చిన్న చిన్న సంతోషాలు మొత్తం నువ్వేయమునా. సరేరా. ఏమంటే ఏం చేస్తున్నారు మీరు? ఇంట్లో దింపేస్తాను. చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? ఏ, నా పెళ్ళానే ఎత్తుకెళ్ళేది? సిగ్గేస్తుంది. భరత్, సార్, నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. నువ్వు ఆఫీస్కి వచ్చి అడిగినప్పుడు చెప్పలేని పరిస్థితి, అందుకే ఇక్కడికి వచ్చాను. నాకు తెలిసింది చెప్తాను. మీ నాన్నగారు ఆ ఫైల్ ఏం చేశారో నాకు తెలియదు, కానీ ఆఫీసర్ ఆయనకి ఏదో ఇచ్చినట్టు దాన్ని ఎక్కడో పెట్టి మర్చిపోయినట్టు నాకు చెప్పారు. ఏంటి రాఘవా, ఎందుకు డల్గా ఉన్నావు? సారు, డబ్బులు ఎక్కడో పెట్టాను. ఏంటి డబ్బా? ఏం డబ్బు? అయ్యో, అదేం లేదే, నేనేదో వాగుతున్నాను. ఇప్పుడేదో డబ్బు గిబ్బన్నా. నేను డీటెయిల్స్ అడగటం మొదలు పెట్టగానే ఆయన మాట మార్చేశారు. మా ఆఫీసర్ గారిని కలిశారంటే ఏదైనా క్లారిటీ దొరకవచ్చు. ఆయన బ్యాగ్ ఏదైనా తీసుకొచ్చారా? డబ్బు ఏమైనా తీసుకొచ్చారా అని నా ఉద్దేశం. కూర్చో. చెప్పు భరత్. సార్, సార్, మీరు మా నాన్నకి డబ్బు ఏమైనా ఇచ్చుంచారా సార్? ఆయన దాన్ని మర్చిపోయి పోగొట్టారా? చెప్పండి సార్, నేను ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. దయచేసి మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి సార్. 5 కోట్లు. 5 కోట్ల? 5 కోట్లే. అది లేకపోతే ఇంకోటి కట్టండి అయ్యా, తొందరగా. హలో రాఘవ, మీరు ఒకసారి మా ఇంటికి రాగలరా? ఇప్పుడే. మీ ఇంటికే కదా సార్? అవునండి. ఒక ½ అన్ అవర్లో రావచ్చా సార్? సార్, నాకు మీరు హెల్ప్ చేయాలి. చెప్పండి సార్. ఈ బ్యాగ్ కొన్ని రోజులు మీ దగ్గర ఉంచండి. ఓ అలాగే సార్. ఈ బ్యాగ్ లో 5 CR ఉంది. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. సార్, 5 కోట్ల రూపాయలు ఇంత మొత్తం నా దగ్గర? అర్థమవుతోంది, మీరు న్యాయంగానే ఉంటారు, కానీ మీలా నేను ఉండలేను. మీకు ఇది సెట్ అవ్వదు. కానీ రేపు మా ఇంటికి CBI రైడ్ వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ టైంలో నేను ఎవరిని నమ్మలేని పరిస్థితి. నేను అడిగినప్పుడు ఇస్తే చాలు. అది కాదు సార్. ప్లీజ్ రాఘవ, మీరు ఈ సాయం చేయకపోతే నన్ను జైల్లో పెడతారు. నా పరువు మర్యాదలన్నీ పోతాయి. నా భార్య బిడ్డలు వీధిన పడాల్సి వస్తుంది. ప్లీజ్ రాఘవ. సరే సార్. 6 నెలల తర్వాత డబ్బు అడిగితే డబ్బేది? సార్, అది మరి అదే రాఘవ. డబ్బు అది ఎక్కడ పెట్టానో తెలియట్లేదు సార్. ఏంటి,
ఎక్కడో తెలియలేదా? అదే సార్ మా చెల్లెలు అది కాదు సార్, అది ఎక్కడో పెట్టాను సార్, కానీ మర్చిపోయాను రాఘవ, సార్. ఏదో గుండు సూది, పెన్సిల్, పర్సు ఇలాంటివి మర్చిపోయి ఉండొచ్చు. కానీ మొత్తం 5 కోట్ల రూపాయలు మర్చిపోయావంటే సార్ అదే నాకేమీ అర్థం కావట్లేదు సార్. నాకు కూడా. నేను మీకు ఇచ్చింది బ్లాక్ మనీ. అది మీకు ఇచ్చినందుకు సాక్ష్యం లేదు. ఇప్పుడు మీరు అది ఎక్కడో పారేశారనడానికి సాక్ష్యం లేదు. అంతేనా? అయ్యో, ఆ డబ్బు నాకు అక్కర్లేదు సార్. అది ఎక్కడ పెట్టాననే గుర్తు రావట్లేదు సార్. సరే, మీరు వెళ్ళండి. సార్ వెళ్ళండి. లుక్ మిస్టర్ రాఘవ, డబ్బు ఎక్కువగా ఉండడం కూడా ప్రమాదమే. ఇవాళ బాగా ఆలోచించండి, రెస్ట్ తీసుకోండి, రిలాక్స్ అవ్వండి. కానీ రేపు వచ్చేటప్పుడు డబ్బు తీసుకురండి. నమ్మేట్టుగా ఉందా? సార్ మా నాన్న దొంగతనం ఏం చెయ్యరు సార్. అందుకే పిలిచి మరీ ఇచ్చాను. మరి నా డబ్బు ఏమైనట్టు? మరి మా నాన్న పోగొట్టారని చెప్పిన ఫైల్ సార్, ఆ ఫైల్ కనిపించట్లేదు సార్. అన్ని చోట్ల వెతికాను సార్, కనిపించట్లేదు. నిన్న డబ్బు కనిపించలేదన్నారు, ఇవాళ ఫైల్ కనిపించట్లేదంటున్నారు. సార్ నాకు బాగా జ్ఞాపకం ఉంది సార్, నేను నా లాకర్లోనే పెట్టాను సార్. అయితే ఎక్కడికి పోయినట్టు? అన్నీ పోగొట్టుకుంటున్నారు రాఘవ. ఆ ఫైల్ వాల్యూ ఎంతో తెలుసా మీకు? ఆ ఫైల్ దొరక్కపోతే మిమ్మల్ని మాత్రమే కాదు, మీ అబ్బాయిని కూడా కలిపి అరెస్ట్ చేస్తారు. మీ ఇంట్లో 2 ఆడవాళ్లున్నారు. మీ ఇద్దరు జైలుకి వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. వాళ్ళకి ఏమైనా కావచ్చు. సార్ నేను లాకర్లోనే పెట్టాను సార్. రాఘవ, ముందు డబ్బు ఎక్కడుందో కనిపెట్టండి. డబ్బు దొరికితే ఫైల్ అదే దొరుకుతుంది. ఫైల్ దాచిపెట్టి బెదిరిస్తే డబ్బు తీసుకొచ్చి ఇస్తారనుకున్నాను, కానీ ఇలా చేస్తారనుకోలేదు. ముందు ఆ డబ్బు సంగతి చూడు, ఫైల్ అదే దొరుకుతుంది. నీ ఉద్యోగం కూడా తిరిగి వచ్చేలా చేస్తాను. ఈ మధ్య నాకు మతి మార్పు ఎక్కువైంది కదా నాకు. నాకేం తెలుసు? ఆయన ఎక్కడో పెట్టి మర్చిపోయారు. నన్ను టార్చర్ పెడితే నాకేం తెలుస్తుంది? ఇప్పుడు ఎందుకు టెన్షన్ అవుతున్నావు? టెన్షన్ ఓకే, ఏం చేయమంటావు? మా నాన్న నీకేమైనా చెప్పారా అనే అడిగాను. ఆయన కొడుకు నువ్వు, నీకే చెప్పకపోతే నాకేం చెప్తారా? బావా, ఏమనుకోకపోతే ఒకటి చెప్తా. మీ నాన్నకి వేరే ఫ్యామిలీ, పిల్లలు ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళని సెటిల్ చేయాలని ఏమైనా? హే, తెలియకపోతే తెలియదని చెప్పు. అది మన అనవసరంగా మాట్లాడుకో. బాగా చెప్తున్నా. మీరు ఫైల్ అమ్మేసి 50 కోట్లు తీసుకున్నారు కదా. రేపు ఆ అబ్బాయి డబ్బుతో వచ్చి ఫైల్ అడిగితే ఆ డబ్బు గురించి ఆలోచిస్తే నాకు మెంటల్ వస్తుందయ్యా. వాడు ముందు డబ్బు తీసుకురాని, అప్పుడు చూద్దాం. అడుగుతున్నానని తప్పుగా అనుకోకు. ఆ రోజు వాళ్ళ నాన్న వచ్చి డబ్బు గురించి అడిగారు. ఇవాళ భరత్ కూడా వచ్చి అడిగాడు. ఏం జరుగుతుంది అరవింద్? మీరు ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారా? చాచరాగా ఉన్నాను, మాడకుండా పో. నన్ను ఒక్కడిని వదిలే. ఎందుకు మీకు చిరాకు? ఒంటరికి వదిలేవే, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకు నాతో చెప్పకూడదు? కుదరదంటే కుదరదే. అదే ఎందుకు కుదరదని అడుగుతున్నాను. ఏంటి మీరు నా దగ్గర కూడా దాచేంత విషయం? తప్పు చేయకపోతే దాచిపెట్టారుగా. అవునే, నీకు చెప్పాలని లేదే. అన్నీ మోసుకెళ్ళి నీ ఎక్స్ వైఫ్ అంతా చెప్తావు. నీకెందుకు చెప్పాలి? ఎక్స్ బాయ్ ఫ్రెండా? ఏ నటించకే, భరత్ నీ ఎక్స్ బాయ్ ఫ్రెండేగా. మీకెలా తెలిసింది? మీకెలా తెలుసు అని అడుగుతున్నాను. ఏ మూసుకోవే,